నేను నాగేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక స్లీపర్ బస్ జర్నీని చేద్దాం. అది వచ్చి కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం నుండి తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై వరకు జైవిన్ ట్రావెల్స్ బస్ జర్నీ. తిరువనంతపురం నుండి చెన్నై వెళ్ళాలి అనుకునే వారికి ఈ బస్ సర్వీస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ బస్ టికెట్స్ను ఎలా బుక్ చేసుకోవాలి, టికెట్ ఫేర్ ఎంత, తిరువనంతపురంలో మన బస్ బోర్డింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి, డిన్నర్ వాష్రూమ్ బ్రేక్స్ ఎక్కడ ఇస్తారు, చెన్నైలో మన బస్ డ్రాపింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి అనే విశేషాలను తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. ఇప్పుడు మనం కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో ఉన్నాం. ఈ పట్టణాన్ని త్రివేంద్రం అని కూడా పిలుస్తారు. ఇక్కడ గల అనంత పద్మనాభ స్వామివారి ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయానికి సమీపంలోనే మన బస్ బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. అనంత పద్మనాభ స్వామివారి ఆలయం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో కేరళ సెంట్రల్ బస్ స్టేషన్ ఉంటుంది. దీనిని తంపనూర్ బస్ స్టాండ్ అని కూడా అంటారు. దీనికి ఎదురుగా తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంటుంది. ఈ స్టేషన్ నుండి మన బోర్డింగ్ పాయింట్ 800 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే మన బస్ బోర్డింగ్ పాయింట్ ఆదిత్య ట్రావెల్స్. దీనికి ఎదురుగా ద సెంట్రల్ రెసిడెన్సీ ఉంటుంది. మన బస్ ప్రతిరోజు సాయంత్రం 7:15 తిరువనంతపురంలోని కజకూట్టంలో బయలుదేరుతుంది. ఆదిత్య ట్రావెల్స్ వద్ద మన బస్ ఆగదు. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళితే ఆపోజిట్ రోడ్లో సిటీ ఎయిర్ ట్రావెల్స్ ఉంటుంది. ఈ ట్రావెల్స్ వద్ద చెన్నై వైపు వెళ్లే బస్సులు ఆగుతాయి. మన బస్ ఇక్కడికి రాత్రి 8 గంటలకు వస్తుంది. ఇప్పుడు సమయం రాత్రి 8 గంటలు అవుతోంది. ఇప్పుడే మన బస్ వస్తుంది. ఇదే మనం తిరువనంతపురం నుండి చెన్నై వరకు ప్రయాణించబోయే బస్. తిరువనంతపురం నుండి చెన్నైకి ఒకరికి 1500 ఛార్జ్ చేశారు. ఈ బస్ టికెట్స్ను మేక్ మై ట్రిప్ లేదా జైవిన్ బస్ అధికారిక వెబ్సైట్లో కూడా బుక్ చేసుకోవచ్చు. మన బస్ ఎగ్జాక్ట్గా ఆదిత్య ట్రావెల్స్కు ప్రక్కన ఉన్న హైసింత్ హోటల్కు ఆపోజిట్ రహదారిలో ఆగుతుంది. ఇప్పుడే మన బస్ తిరువనంతపురం నుండి బయలుదేరుతోంది. తిరువనంతపురంలో మన బస్కు ఇంకా మరికొన్ని బోర్డింగ్ పాయింట్స్ ఉన్నాయి. అవి సాయంత్రం 7:17 కజకూట్టం, 7:20 టెక్నో పార్క్, 7:25 ఇన్ఫోసిస్ క్యాంపస్, 7:30 చక్కా ఎయిర్పోర్ట్ బైపాస్, రాత్రి 8 గంటలకు తంపనూరు ఆదిత్య ట్రావెల్స్. ఇదే మన బోర్డింగ్ పాయింట్. రాత్రి 8:30 మన బస్ బలరామపురం, రాత్రి 8:45 నెయ్యం టింకర, అలాగే రాత్రి 8:55 పరస్సల. ఇవి తిరువనంతపురంలో మన బస్కు బోర్డింగ్ పాయింట్స్. ఇది మన బస్ ఇంటీరియర్. బస్సు లోపల కర్టెన్స్ లైట్స్ ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఈ బస్సులో బెర్తులు 1/2 కాంబినేషన్లో అప్పర్ లోయర్లో బెర్తులు ఉంటాయి. ఈ బస్సులో ప్రతి బెర్త్కి ఒక టీవీ ఉంటుంది. బెర్త్ పొజిషన్లు డిజిటల్ లైట్లతో ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇది మన బస్ బ్రాండింగ్. ప్రతి బెర్త్లో ఒక్కో వాటర్ బాటిల్ ఇచ్చారు. ఇక దిమ్డు, బాంక్లెట్, రీడింగ్ లైట్స్ కూడా ఉన్నాయి. అలాగే 2 ఏసీ పాయింట్స్ ఉంటాయి. మన బస్ తిరువనంతపురం తర్వాత నాగర్కోయిల్, తిరునెల్వేలి, మధురై, తిరుచిరాపల్లి, విల్లుపురం, తిండివనం, మేలమరువత్తూర్ మీదుగా చెన్నై చేరుకుంటోంది. 1-2 గంటల ప్రయాణం తర్వాత మన బస్ను నాగర్కోయిల్ దాటిన తర్వాత డిన్నర్ బ్రేక్ కోసం ఆపారు. ఈ హోటల్ పేరు వెల్లాయ్ రెస్టారెంట్, అపోలో టీ స్టాల్. ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉంటాయి. మీల్స్, టిఫిన్స్తో పాటు రకరకాల బజ్జీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది మన బస్ అవుట్ వ్యూ. వైట్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మన బస్ అవుట్ వ్యూ ఉంటుంది. ఇప్పుడు మన బస్ నాగర్కోయిల్ దాటిన తర్వాత బైపాస్లో ఆగింది. ఒక 20 నిమిషాల హాల్ట్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడు సమయం రాత్రి 11 గంటలు కావస్తుంది. నేను పడుకుంటున్నాను. మళ్ళీ ఉదయం వీడియోను తిరిగి ప్రారంభిద్దాం.
గుడ్ మార్నింగ్. ఉదయం 5 గంటలకు మన బస్ను వాష్రూమ్ బ్రేక్ కోసం ఆపారు. ఈ ఏరియా పేరు ఏమిటో మీకు తెలిస్తే చెప్పండి. ఇక్కడ ఒక పావు గంట మన బస్ ఆగింది. బ్రేక్ తర్వాత మన బస్ తిరిగి బయలుదేరింది. ఇప్పుడిప్పుడే తెల్లవారుతోంది. ప్రస్తుతం మనం చెన్నైకి అవుటర్లో ఉన్నాం. ఇక మన బస్కు డ్రాపింగ్ పాయింట్స్ వచ్చి విల్లుపురం బైపాస్, తిండివనం బైపాస్, మేల్ మరువత్తూర్, చెంగల్పట్టు, అయ్యప్పన్ కోవిల్, చెంగల్పట్టు టోల్, మహేంద్ర సిటీ, సింగపెరుమాళ్, మరైమలై నగర్, ఎస్ఆర్ యూనివర్సిటీ, గుడ్వంచేరి, కేలంబాగం న్యూ బస్ స్టాండ్, పోరూర్ టోల్గేట్. ఇక ఉదయం 9:15 మన బస్ డెస్టినేషన్ పాయింట్ అయిన కోయంబేడు బస్ స్టాండ్కు చేరుకోవాలి. షెడ్యూల్ ప్రకారం మన బస్ ఉదయం 9:15 చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్ చేరుకోవాలి. కానీ మన బస్ కాస్త లేటుగా, అంటే ఉదయం 9:40 చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్కు చేరుకుంటోంది. మన బస్ ప్రైవేట్ బస్ కనుక బస్ స్టాండ్లోకి వెళ్ళదు. బస్ స్టాండ్కు బయట రహదారిపై ఆగుతుంది. రాత్రి 8 గంటలకు తిరువనంతపురంలో బయలుదేరిన మన బస్ మరునాడు ఉదయం 9:40 చెన్నై కోయంబేడు బస్ స్టాండ్కు చేరుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఈ బస్సులో ప్రయాణించి ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.